వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. రాజ్యాంగబద్ధంగా రైతులకు వ్యాపారులతో సమానంగా హక్కులు కల్పించాలన్నారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డి అల్వాల్ రెడ్డి. రైతాంగ హక్కుల కోసం పోరాడదాం, రైతులందరూ కదలరండి అంటూ రైతు సంఘం ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు సంఘాల నాయకులు. అదే సమయంలో పలు డిమాండ్లు వినిపించారు. రైతులను మోసం చేసే వారిపై సివిల్ కాదు క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు అధ్యక్షుడు మ్యాతారి భీమన్న. ఇక అసైన్మెంట్ చట్టం, ఆర్ఓఆర్ చట్టం, సీలింగ్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ చట్టాలను ధిక్కరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు ప్రధాన కార్యదర్శి అల్వాల్ రెడ్డి. ఇప్పుడైతే మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర సంఘం అయితే రైతులు ధర్నా చేస్తున్నారు. మరి వారి డిమాండ్స్ ఏంటి? అసలు రాష్ట్రానికి అన్నం పెట్టే రైతుకి రాజ్యం లేకుండా పోయింది. రైతే రాజు అంటారు. మరి ఆ రైతుకే రాజ్యం లేకుండా పోయింది. ఎలాంటి ఆవేదన అయితే రైతులు ఎదుర్కొంటున్నారు? వారి ఆర్తనాదాలు ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి? ఇప్పుడు ఎందుకు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు అనే అంశాల మీద అయితే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. మనతో అయితే ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అయిన అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, అసలు ఈ రోజు మీరు ఇక్కడ ధర్నా చేయడానికి అసలు ప్రధాన అంశం ఏంటి? రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రముఖ సమస్యలు ఏంటి సార్? ఇప్పుడే కాదు మేడం, గత 20-30 ఏళ్ళ నుంచి, అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులు ఎదుర్కొంటున్నారు. ఏంటివంటే ఇవాళ రాజ్యాంగ పరంగా రైతుకు ఎటువంటి హక్కు లేదు. రాజ్యాంగ పరంగా హక్కులు అంటే నా మీద ఎవరైనా దాడి చేస్తే కంప్లైంట్ ఇస్తే కేసు అవుతుంది. నా ఇల్లు దొంగతనం జరిగితే కేసు పెడితే కేసు అవుతుంది. దాంతో ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ అయ్యి కోర్టుకు పోతుంది, వానికి శిక్ష పడుతుంది. అది రైతుకు భూమి గుంజుకుంటే, అంటే కోట్ల విలువైన భూమి గుంజుకుంటే పోలీసు వాళ్ళు ఎంటర్ కారు, దాని మీద కేసు ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ లాంటివి ఏమి ఇయ్యరు. దాంతో ఈ రెండు లేవు కాబట్టి జడ్జి గిడ వాళ్ళ మీద, నేరస్తుల మీద ఎటువంటి శిక్షలు ఇయ్యరు. ఇప్పుడు మీరు పోలీసులను అడుగుతున్నా కూడా పోలీసులు సహాయం చేయట్లేదు అంటున్నారా? వాళ్ళకి సహాయం చేయాలని ఆదేశాలు లేవు. రైతుల విషయంలో మీరు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని పైనుంచే ఆదేశాలు. సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్మెంట్ కాకండి అంటే రైతుల విషయంలో మీరు ఇన్వాల్వ్మెంట్ కావద్దని డీజీపీ నుంచి ఎస్పీ వరకు ఆదేశాలు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళు రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు చెయ్యరు. అయితే ఈరోజు ఏమవుతుందంటే రైతులకు రక్షణ తప్పనిసరి, సామాన్య మానవునికి కావాలి. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి పోతాడు కదా, మరి వానికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే అధికారం ఉంటుంది, వానికి న్యాయం జరుగుతుంది. అలా కాకుండా రైతుకు పోలీస్ స్టేషన్కి పోయే అధికారం లేదు, న్యాయం పొందే అధికారం లేదు. మరి అటువంటి అప్పుడు రైతుకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది చెప్పండి? ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ లేనిది కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది? కోర్టుకోమని చెప్తారంటే నీకు ఎట్లాగో మేము న్యాయం చేయము, కోర్టుకో అంటారు. కోర్టు ఏం చేస్తుంది? ఏమీ చేయదు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఎంఆర్ఓ పట్టించుకోడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సుప్రీంకోర్టు జడ్జిమెంటునే తీసి చెత్తకుండిలో పడేస్తున్నారు తహసీల్దార్లు. మరి వాళ్ళ మీద ఎవరు కోర్టు ధిక్కారం కింద కేసు పెట్టే దమ్ము ఎవరికి ఉంది? ఇలా తెలంగాణ రారాజులంటే తహసీల్దార్లు మాత్రమే. వాళ్ళని అడ్డుకునే శక్తి ఆర్డీఓలకు లేదు, కలెక్టర్కు లేదు, సీఎంకు లేదు, మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎవ్వరికి లేదు. వాళ్ళు ఇవాళ కోర్టు జడ్జిమెంట్ను లెక్కలోనికి తీసుకోరు, చట్టాన్ని లెక్కలోనికి తీసుకోరు. ఆర్ఓఆర్ చట్టం ఏముంది? వాడు అమ్మితేనే కొనుగోలు చేయాలి, కొన్నదాన్నే పట్ట చేసే అధికారం ఉంది ఆర్ఓఆర్ చట్టం. కానీ మరి ఈరోజు ఏంది? ఎవరినో దొంగ పట్టదారును తీసుకొస్తారు, వాడే పట్టదారు అని పాస్బుక్ ఇస్తారు, వాడు అమ్ముకునే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత కొన్నోడు 10 మందికి అమ్ముకునే అవకాశం ఇచ్చేస్తారు. అదే రైతు వచ్చి నా భూమి పోయింది అంటే మాత్రం కోర్టుకో అంటారు. వీడు కోర్టుకో వచ్చేసరికి అప్పటికి ఎంతోమంది పట్టదారులు మారిపోతారు. మరి ఆ అన్నం ఉన్న భూమి పోయినాక ఆ రైతు ఏం తినుకుంటా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా కోర్టుకు వెళ్తాడు? మరి రైతుకి ఎందుకు సపరేట్ చట్టం చేసిండ్రు? మరి రాజ్యాంగం చేసిందా, ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసినాయా? రైతుల కోసం ప్రైవేటు చట్టం ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే రైతులను దోసుకోవాలని నిర్ణయం తీసుకున్నారా? అంటే రైతుల ఆత్మహత్యలు వీళ్ళకు అలంకారమా? ఇవాళ రుణం పొందడానికి బ్యాంకు పోతే ఎవరికైనా బంగారం కుదవెట్టినా, ఇల్లు కుదవెట్టినా, ప్లాట్ కుదవెట్టినా అప్పులు ఇస్తారు బ్యాంకులు. కానీ అదే రైతు భూమి కుదవెడితే మాత్రం అప్పులు ఇవ్వడానికి ఏ బ్యాంకు సిద్ధంగా లేవు. అది ప్రభుత్వ ఆదేశాలు. అంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది రైతులకు ఎటువంటి రుణాలు ఇవ్వద్దు అని. ఇంకొకటి మీకు ఇంకో చిన్న విషయం చెప్తా. రైతులు మొండోళ్ళు అని పేరు పడ్డది. నిజానికి రైతులు మొండోళ్ళు గారు. అప్పులు తీసుకుంటారు, ఎంటనే కడతారు. కానీ వీళ్ళు వస్తారు, రేపు వచ్చే ఎన్నికలో నేను గెలుస్తున్నా, మీకు రుణమాఫీ ఇస్తా కాబట్టి మీరు ఎవరు అప్పులు కట్టొద్దు, మొండి బకాయిలని నేను తీరుస్తానని ప్రకటనలు చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? రైతులు అప్పులు కట్టారు. దాంతో మొండి బకాయిల కింద బ్యాంకు వాళ్ళు పెడతారు.
మరి దీని కారకులు ఎవరు? ప్రభుత్వమే కదా. రైతులను మొండోళ్ళని చేసింది ప్రభుత్వమే కదా. ఈ రకంగా రైతులను మోసగాళ్ళుగా మొండోళ్ళుగా మారుస్తున్నది ఈ ప్రభుత్వాలే. మరి ఏం చేయాలి? రైతు అప్పు పొందే అధికారం ఎట్లాగూ లేదు, కోర్టుకు పోయే అధికారం లేదు. అప్పు లేకపోయి అది లేకపోయి ఎవ్వడు సహాయం చేయకపోయి రైతు ఏం చేసుకోవాలి? ఏ విధంగా బతకాలి? ఇలా అమ్మే అధికారం లేదు, తన పంటను తాను అమ్ముకునే అధికారం లేదు. తాను కొనాలన్నా గింజ వాడు వ్యాపారి చెప్పిన ధరకే, తన గింజ అమ్మాలన్నా వ్యాపారి కొనే ధరకే అమ్ముకోవాలి. ఈ రకంగా రైతును చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దయచేసి ఇది పద్ధతి కాదు. కోర్టు చట్టాలనే తహసీల్దార్ ధిక్కరిస్తున్నాడంటే మరి కోర్టుకు ఏం వాల్యూ ఉన్నట్టు? అది సుప్రీంకోర్టుకు నేను అడిగేది, మున్సిపల్ కోర్టు కాదు, సుప్రీంకోర్టుకు ఏం వాల్యూ ఉంది? ఇది అన్ని ఎవిడెన్సులతో సహా మీ ముందు వస్తాను. ఎన్నిసార్లు అయినా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. భూదానం భూములను అమ్మొద్దు కొనొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. నేను భూదాన భూమిలో నేను ఒక పదవిలో కొనసాగుతున్నాను కాబట్టి నాకు ఆ ఫీల్డ్ బాగా తెలుసు. నేను ఆ విషయంలో తహసీల్దార్ తానికి పోతే మా తాను అసలు భూమి అది భూదానం భూమి కాదంటాడు. మరి ఇంతకుముందు ఇచ్చిందిగా తహసీల్దార్ అంటే నాకు తెలియదు అంటాడు. ఈ విధంగా చట్టం తహసీల్దార్ల కబ్జాలో ఉంది తప్ప రేవంత్ రెడ్డి తానో సీఎం గతంలో మాజీ ముఖ్యమంత్రి దగ్గరనో ఇవన్నీ ఏవి లేవు. అన్ని అధికారాలు ఉన్నది తహసీల్దార్లే, రెవెన్యూ డిపార్ట్మెంటే. కాబట్టి దయచేసి ప్రభుత్వం రైతులకు రుణాలు అంటే భూమి కుదువెట్టుకొని రుణాలు తీసుకోవడం ద్వారా రైతులు తమ పిల్లలకి ఎట్లాగో నాణ్యమైన విద్య లేకుంటుంది, ప్రభుత్వ ఉద్యోగాలు రావు, పిల్లనిచ్చేవాడు దిక్కు లేడు. కాబట్టి కనీసం బ్యాంక్ ఇచ్చిన అప్పుతోనైనా వ్యాపారాన్ని చేసుకొని 3 పువ్వులు 6 కాయలుగా చేస్తే వాని జీవితం బాగుపడుతుంది. ఇక్కడ వ్యాపారం వ్యవసాయం రెండు సమాన చేతులుగా ఉంటాయి. ఒకటి నష్టపోయినా ఒక దాంట్లో సర్దుకుంటారు రైతు. కాబట్టి ఖచ్చితంగా అప్పు పొందే అధికారం ప్రతి రైతుకు ఇవ్వాల్సిందే, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అంతేకాదు న్యాయం విషయంలో కూడా ఒక తహసీల్దార్ నేరం చేస్తే క్రిమినల్ కేసు పెట్టాల్సిందే. దీంట్లోనూ నేను ఇంకోటి రైతులకు చట్టబద్ధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాల్సిందే. ఏదో దానం ఇస్తాం ధర్మం ఇస్తాం, నేను 5,000 ఇచ్చా నేను 10,000 ఇచ్చా ఆయన 1,00,000 రూపాయలు కాదు. నీ బిచ్చాలు ఎవరికి వద్దు. రైతులకు చట్టబద్ధంగా వ్యాపారులకు ఇచ్చినట్టు ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలని నేను కోరుతున్నా. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. భూభారతిలో ఇలాంటి తహసీల్దార్ల అక్రమాలు జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ఆ డిమాండ్ని కూడా పక్కన పెడితే నేను నా దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినా భయపడను, ఏం చేసినా నేను భయపడేది లేదు, ఉద్యమాన్ని ఆపేది లేదు. గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా సాగిందో ఈసారి రైతాంగ ఉద్యమాన్ని నేను చివరి స్థాయి వరకు అంటే నేను ఉన్నంత వరకు కొనసాగిస్తానని నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం దిగి రాకపోతే రేపు రైతుల ముందు మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేస్తూ. సార్, ఎప్పటి వరకు ఈ ధర్నా మీరు కొనసాగిద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మీ పట్ల మీరు ఈ ధర్నా ఆపుతారు సార్? ఈరోజు నేను నిర్ణయం ఈ రోజుతో ఈ కార్యక్రమం అయిపోయింది. అయితే ఇప్పుడు భూభారతి చట్టం వస్తుంది కదా, అది వచ్చిన ఎంబడే ఆ కాపీని చదివిన తర్వాత అనుకుంటా ప్రభుత్వం నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకుంటా వెంటనే మళ్ళీ కార్యక్రమం కొనసాగడం మొదలు పెడతాను. మరి మా జిల్లాలో చేస్తానా, ఇదే ధర్నా చౌక్లో చేస్తానా, ఇక నిర్ణయం తీసుకుంటాను. కానీ ఇది సాధించే వరకు మాత్రం ఉద్యమాన్ని నేను ఆపను. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ని అయితే తీసుకొని వచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం భూభారతిని తీసుకొని వస్తానంటుంది సార్. మరి దీనివల్ల మీకు ఏదైనా ప్రయోజనం చేకూరొచ్చా? ఇప్పుడు ఏదైతే ధరణి తీసుకొచ్చిండ్రో కొంతమంది భూములు ఇవాళ ఉన్న భూములు రేపు లేవు. ఈయన భూమి ఇవాళ నిన్న ఉన్నది ఇవాళ లేదు. నిన్న అది పట్ట భూమిగా ఉంది, ఇవాళ గైరాన్ భూమిగా ఉంది. వాస్తవంగా సర్వేయర్లు ఒక 5 నిమిషాల్లో భూమి సర్వే చేసే అధికారం ఉంది, చెయ్యొచ్చు. ఏంది ఇట్లా ఫోన్ పట్టుకొని పోతే చక్కగా తీసుకొని పోవచ్చు. కానీ వాళ్ళు ఏమంటారు, మాకు టీపన్ లేదు కాబట్టి ప్రభుత్వ భూములను కొలువమంటున్నారు. గతంలో మేడం ఇప్పుడు అసైన్మెంట్ చట్టం వచ్చింది, ఏం లాభం చెప్పండి? ఇవాళ నాకు ఉంటుంది, రేపు పొద్దుగాల ఆయన పేరు మీద పట్ట అవుతుంది. ఎట్లా మారిందో ఎవరు చెప్పడు, అంతే. ఆయన పట్ట మారింది, ఏడికి పోయి చెప్పుకుంటావు, ఎవరికి చెప్పుకుంటావు? మరి ప్రభుత్వం ఇచ్చింది వేస్టే కదా. మరి ఆర్ఓఆర్ చట్టం వచ్చింది, దాన్ని తహసీల్దార్ వేరే వానికి పట్ట చేసుకుని అధికారం ఇస్తాం, వాడు అమ్ముకుంటున్నాడు కొంటున్నాడు పోతుంది. మరి ఆర్ఓ చట్టం వచ్చి ఏం చేసింది? ఇంకోటి సీలింగ్ యాక్ట్ చట్టం వచ్చింది, దాంట్లో పెద్దల నుంచి గుంజుకొని రైతులకు పంచిపెట్టినాం, పేద రైతులకు పంచిపెట్టినాం. ఇవాళ ఎల్లాయకుంటే రేపు మళ్ళాయకపోతాయి పట్ట. అది ఎట్లా మారిందో రాయరు.
గతంలో రాసేవాళ్ళు, ఇప్పుడు అది రాయరు. దాంతో మరి చట్టం చేసి ఏం లాభం? ధరణి చట్టం చేసి ఇవాళ ఉన్న భూముల ఇవాళ ఈయనకుంటే ఆయనకు లేవు, ఆయనకుంటే ఈయనకు లేవు, పేర్లు మారిపోయినాయి. ఏంది కాగితాల మీద రైటింగ్ ఉంటే అగో నిన్న ఇట్లెట్లుంది ఇవాళ ఇట్లెట్లుంది అని అడుగుతాం. దాన్ని ఏంది ఫోన్లో ఎంతసేపు ఉంటుంది? 2 నిమిషాల వీని పేరు, 2 నిమిషాల వాని పేరు. రైతు బంధు, ఇప్పుడున్న రైతు భరోసా ఏవైతే ఉన్నాయో అవన్నీ రైతులకి సక్రమంగా అందుతున్నాయి అంటారా? ఎక్కడ ఇస్తారు మేడం? వాళ్ళ దయా ధర్మం. ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరికి ఇయ్యారో తెలియదు, ఎందుకు ఇస్తారో తెలియదు, ఎందుకు ఆపుతారో తెలియదు. మరి అంత ఇస్తున్నాం ఇంత ఇస్తున్నాం అని ప్రభుత్వం చెప్పే మాటలు ఏంటి సార్? వాళ్ళు చెప్పుకోవడానికే పనికొస్తాయి మేడం అవి. వాస్తవంలో నిజంగా నరేంద్ర మోడీ గారు గతంలో ఏంది హామీ ఇచ్చిండు, ఏంది అందరికి 15 లక్షలు వేస్తాను, వేసిండా? ఏ లేదు. ఈయన 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు కేసీఆర్, ఇచ్చిండా? ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. ఈయన 2 లక్షల వరకు రుణమాఫీ అందరికి చేస్తాడు, కొంతమందికి చేసిండు, కొంతమందికి చేయలేదు. కానీ నేను ఒకటి ఏమంటున్నా అంటే, ఈయన రుణమాఫీ ఇచ్చింది ఎంత? నాకు 1,70,000 రుణమాఫీ అయింది, నేను స్వయంగా చెప్తున్నా. కానీ నేను ఒక పని మీద పోతే 5 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాను తహసీల్దార్. మరి ఈయన ఇచ్చింది ఇక ఎక్కువనా, వాడు తహసీల్దార్ అడిగింది ఎక్కువ ఉందా? ఈడ 1,70,000 ఇచ్చినావు నాకు, ఆడు ఏమంటున్నావు? 5 లక్షలు 10 లక్షలు అడుగుతున్నావు, చెప్పండి, దాన్ని ఎవరు అడ్డుకోవాలి? ఇప్పుడు మీ పిలుపు మేరకు ఇక్కడ ఉండే రైతులందరూ కూడా వచ్చారు, వారి సమస్యలు అయితే మీతో విన్నవించుకునే ఉంటారు. ఇప్పుడు విషయాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి వచ్చాను మేడం. అందరి విషయాలు ఇవే. ప్రభుత్వం చట్టపరంగా నేరం చేసిన వాడికి శిక్ష విధించాలి, రైతుకు రుణ సౌకర్యం ఇవ్వాలి, అప్పుడే రైతు సంతోషంగా జీవించగలుగుతాడు. రైతుకు అన్యాయం చేసిన వాడి మీద మాత్రం క్రిమినల్ కేసు తప్పనిసరి. ఈ 2 తప్పనిసరి డిమాండ్లు. ఇంకోటి ఏంటంటే రైతుకు ఇన్సూరెన్స్, చట్టబద్ధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం. ఒక వెహికల్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ఇస్తారు, కానీ రైతు పంట మొత్తం కాలిపోయినా దిక్కు దివానం ఉండదు. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఆవులు కొనుక్కొస్తున్న చాలా మంది ఆవులు పాల దంద చేస్తామని చెప్పి ఏమైతే ఆవులు కట్టవు, ఈనవు. అప్పుడు అమ్మనిక పోతే అడవి అంటే వాస్తవంగా అది 40,000కి కొంటాడు ఎవరు? ఆ కోసుక తినేవాడు. కానీ వీళ్ళు వద్దన్నందుకు వాడు 10,000కే కొంటున్నాడు. వీడు అమ్ముతున్నాడు, వాడు కొంటున్నాడు. వీడు ఆపింది ఎవరేం లేరు, కానీ రైతు నష్టపోతున్నాడు. నువ్వు ఏదైతే ఊద తెచ్చినవో దానివల్ల 70% నష్టపోతున్నాడు రైతు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రైతుకు నిజాయితీగా మీరు పనిచేయండి. 70% మంది రైతులు ఉన్నారు. ఆ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగాలంటే రైతుల దీవెనలు పొందాలని, కింది అధికారుల మీద ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తున్నా. చివరిగా మీరు స్వతంత్ర టీవీ తరపున ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీ డిమాండ్లు క్లుప్తంగా. నేను ఇవే ఇప్పుడు మాకున్న ఏంది, ఎంఆర్ఓ మోసం చేస్తే వాని మీద క్రిమినల్ పెట్టే అధికారం కావాలి. రైతుకు 30% రుణ సౌకర్యం, అంటే భూమి బహిరంగ మార్కెట్ ధరలో 30% రుణ సౌకర్యం రైతుకు ఇచ్చి తీరాలి. దాని ద్వారా వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఇంకా గవర్నమెంట్ జాబులు కోరాల్సినంత అవసరం ఉండదు. దాంతో అందరు వ్యాపారులు ఉంటారు. ఒక దిక్కు వ్యవసాయం, ఒక దిక్కు వ్యాపారం ద్వారా రైతు సంతోషంగా జీవించాలంటే ఇది తప్పనిసరి. నువ్వు ఉచితాలు పంచిచ్చే కంటే ఉచితంగా సేవ చెయ్యండి. నువ్వు 70% రైతుల దీవెనలు నువ్వు పొందండి, శాశ్వతంగా అధికారంలో ఉండండి. మోసం చేసిన వారి పైన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. కోసం రైతాంగ హక్కుల కోసం. అలాగే చాలా మంది రైతులు అయితే రావడం కూడా జరిగింది. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భూ సమస్యలతో ఆవేదన చెందుతూ వాళ్ళ కష్టాలను విన్నవించుకోవడానికి ఇక్కడైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంతో కలిసి వాళ్ళు ధర్నా చేయడానికి అయితే వచ్చేసారు. మరి ఇప్పుడు మరొక రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నా పేరు శ్రీనివాస్ మేడం. 2013లో నాయన చనిపోయింది మేడం. నాయన చనిపోయినాక నా భూమి చేసుకుందామంటారు. నా ఇక్కడ తిరిగి పనులలో చేసుకోలేదు. పాస్బుక్ తీసుకొని పోతే నీ పాస్బుక్ చూపిస్తే లేదు, నీ పాస్బుక్ మీద భూమి లేదు, నీకు భూమి ఎక్కడిది లేదు, వేరే వాళ్ళు చేసుకున్నారు సార్ అంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్? ఏ అధికారుల దగ్గరికి వెళ్ళారు? ఈ తహసీల్దార్ దగ్గరికి మేడం. ఓకే, వెళ్తే లేదని చెప్పారు. లేదని చెప్తున్నాను. 5 సంవత్సరాలు తిరగబట్టి లేదంటున్నాను. నా భూమి నాకు ఇవ్వనికే లేదంటున్నాను. అయిపోయింది, వేరే వాళ్ళకి పట్ట అయిపోయింది. అది ఇప్పుడు అప్పటి నుంచి ప్రభుత్వం ఒక్కసారి కూడా స్పందించింది లేదు మీ పట్ల? నాకు వచ్చింది, దాని 5 పైసలు వచ్చేది లేదు. ఎంతకాలం అన్న ఆడని ఆడుతాం, నా భూమి నేను చేసుకుంటే కోరే పడతాయి, తింటాం, ఏదాడతా తింటామంటే లేదు. ఆడ
రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అన్నదాతలకి ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారో వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం స్పందించే చర్యలు తీసుకొని పరిస్థితులు అయితే రైతులు ఉన్నారు. మరి ధర్నా అయినా ప్రభుత్వం స్పందించేలా చేస్తుందేమో చూడాలి. మరి ఇప్పుడు మనతో అయితే అధ్యక్షులు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అసలు ఈరోజు ధర్నా నిర్వహించడానికి అసలు ప్రధాన అంశం ఏంటి, అసలు డిమాండ్లు ఏంటి సార్ మీవి? అదే నా పేరు భీమయ్య, మీడియా మిత్రులకు స్వాగతం చెబుతున్నాను. నేను ధర్నా నిర్ణయించడం అంటే మాకు రైతుల గురించి చాలా ఈ రైతులకు ఏం జరిగినా తట్టుకోలేక మేము ఎన్నో నిరసనలు చేస్తున్నాం, ఎన్నో ధర్నాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు మారడం లేదు, ప్రభుత్వం మారతలేదు. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరసనలు చేసినా రైతులకు న్యాయం చేయాలని పోరాడుతున్నాం. కానీ మాకు మాత్రము ఏ అధికారి కూడా స్పందించి మాకు న్యాయం చేస్తలేడు. ఎవరు కూడా కలెక్టర్కు చెప్తే ఆర్డీఓ తోనుకోమంటాడు, ఆర్డీఓకి చెప్తే కలెక్టర్ తోనుకోమంటాడు. మొత్తం నా జరిగేదంతా రెవెన్యూ అధికారితోనే జరుగుతుంది. పోయింది ఆన్నే, దేవులాడుకోవాలి ఆన్నే. ఇప్పుడు మొత్తం రెవెన్యూ అధికారుల మీద సివిల్ కేసు కాదు, క్రిమినల్ కేసు అన్న పెట్టాలి, వాళ్ళన్న సస్పెండ్ కావాలి. లేదా అంతవరకు మేము ఇది ఇడిసిపెట్టము, మేము ఇట్లనే కొనసాగిస్తాం. ఇప్పటిదాకా పై అధికారులు ఎవ్వరు కూడా స్పందించాలి అవుతుంది మేడం. మా భూమికి కోసం కొట్లాడబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. అది భూమి నా 3 భాగాల భూమి, 3 భాగాల భూమి నాదొక్కందే అంటాడు వాడు. నాదొక్కందే భూమి, మీది లేదు అంటే ఓసారి కొట్టినాం, కేసు అయింది, మళ్ళా కేసు అయింది, మళ్ళా కేసు అయింది. ఆ కేసులకే తిరుగుతూ ఉన్నాం, లాయర్లకు పైసలు పెడతా ఉన్నాం. అయితే మరి మేము ఇంకా పంట ఎప్పుడు పండించుకోవాలి, ఇంకా ప్రశాంతంగా ఎప్పుడు బతకాలి? రైతు ఇంకా ఏడ సుఖంగా ఉంటాడు? అధికారులు కూడా మీ పక్షాన మాట్లాడటం లేదు. అధికారులు మా పక్షాన్ని ఎవరు మాట్లాడలేదు. ఇది మేడం పరిస్థితి. దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు రైతు ఉన్నాడు అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా రైతు అంటే వెన్నుముక్క అని చెప్పడము, రైతు అంటే గొప్ప అని మాట్లాడడము, వాళ్ళ గురించి ఆదర్శంగా మాట్లాడడమే కానీ వీళ్ళ సమస్యలు పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఇప్పుడు ఇంత స్థితిలో వీళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుతున్నారు సార్? అసలు వాళ్ళ మీద రెవెన్యూ అధికారులు మా భూమి వాందొక్కంది వాదు, అన్నదమ్ములకు ఇద్దరు పుట్టినప్పుడు ఇద్దరికి భాగం ఉంటుంది తండ్రులకు. అయితే ఒక్కొక్కడుకు మీద తండ్రి పట్ట చేస్తే ఒకరికే ఉంటుందా? చిన్న కొడుకు పిల్లలకు భూమి లేకుంటుందా? వాడికి ఒక్కడంట, వాని తాతదంట, వాని మన్మానులంట, వాందేనంట. ఇంకా అది ఇంకా ఇతరులు చిన్న కొడుకు పిల్లలు ఎవరికి లేదంట భూమి. ఆ సమస్య రెవెన్యూ అధికారి చెప్తాడు, అది వారసత్వంగా వాళ్ళకే వస్తుంది అని. అంటే మరి కాస్తకారులో మమ్మల్ని ఎందుకు ఎట్టిండ్రు? మళ్ళీ కాస్తకారుగా మమ్మల్ని ఎందుకు ఎట్టవలసి వచ్చింది? 72లో పట్టా ఇష్యూ అయింది, 94 వరకు మేము కాసులో ఉన్నాం. మరి ఈరోజు నీదెందుకు అవుతుందిరా భూమి అని కొట్టుకున్నాము. ఇప్పటి వరకు కూడా 3 కేసులు అయినాయి. ఆ కేసులకు లాయర్లకే పెడుతున్నాం. కానీ ఏ ఊర్లో అయినా మనిషాంతంగా ఎవడు రైతు బతకలేడు. ఈ భూముల గొడవలే ఉన్నాయి. రెవెన్యూ అధికారుల తీరుపై ప్రభుత్వం అయితే అసలు యాక్షన్ తీసుకుంటుంది. అధికారులు ఇంత కూడా యాక్షన్ తీసుకుంటలేరు భూముల పైన. మొదలు రెవెన్యూ అధికారులతోన పంచాయతీ అయితే రైతులు మంచిగా బతుకుతారు. ఆన్నే ఉంది, రెవెన్యూ అధికారులతోనే ఉంది. రైట్ సార్, ఇప్పుడు మా స్వతంత్ర టీవీ తరపున అసలు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. ఎలా స్పందించాలి ప్రభుత్వం అని మీరు కోరుతున్నారు? ఎలా స్పందించాలంటే మాకు ఫస్ట్ మా భూములు ఎట్లా ఉన్నాయో ఆ విధంగా మాకు ఇవ్వాలి. మేము మా నాయనోళ్ళకి వెళ్ళి మేము చిన్నప్పటికెళ్ళి మేము చేసుకుంటూ వచ్చినాం కదా, ఆ విధంగానే ఇప్పుడు మేము బతకాలి. ఈ మధ్యలో వచ్చి అది నీది కాదు, ఇది నాది, అది మీ తాతది ఉండే, ఇది మా తాతది, నీది భూమి ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడెక్కడివో ఏంటివో అన్నీ దొంగ కాగితాలు పుట్టించి ఇక అన్ని కేసులు లాయర్లు అట్లనే కేసులు పెట్టా, సివిల్ కేసులు. మీ దగ్గర ఒరిజినల్స్ ఉన్నా కూడా దొంగ కాగితాలు పుట్టించి పెడుతున్నారు కేసులు. అంతే, ఈ సివిల్ కేసులు పెట్టి కోర్టుకి వెళ్ళి నోటీసులు పంపియ్యా, మళ్ళీ ఆ నుంచి పోలీస్ స్టేషన్కి పోతే ఇది సివిల్ కేసు, నేను రాను, నీవే చూసుకోపో అని పోలీసు వాళ్ళు అంటారు. కోర్టు కాడికి పోతే ఆ లాయర్కు డబ్బులు మేము పెట్టలేకపోతాం, లక్షలు అడుగుతారు. ఇంకా మేము వ్యవసాయం ఎట్లా చేయాలి? ఆత్మహత్యలు చేసుకోకపోతే వ్యవసాయం ఎట్లా చేయాలి? పిల్లల చదువులకు ఇంత లాభదేవాడు మా ఉంచి అయితే లేదు. ఏం చేయాలి? వాళ్ళకి అన్నం పెట్టాలి అంతే. ఇప్పుడు భూములు వదిలిపెట్టినాం, ఆడరాని 11 సంవత్సరాలు అవుతుంది. భూమి పడవ 6 ఎకరాల 16 గుంటల భూమి 11 సంవత్సరాలు అవుతుంది. దాన్ని పడవ పెట్టి చేస్తలేం. మరి మేమేం తినాలి భూమి బీడు పెట్టి? ఇది మేడం సమస్యలు ఇట్లా ఉన్నాయి పల్లెటూళ్ళల్లో, చాలా ఘోరం. జేఎన్టీ కలెక్టర్ వచ్చి నాకు ఎంతో మంచిగా చెప్పింది, భీమయ్య నేను చేస్తా నీకెందుకు అని
అంత నీట్గా చెప్పింది. 3 రోజులు తిరిగినాను, చేతులు ఎత్తేసింది. సార్ మరి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఎలాంటి హక్కులు మీకు కల్పించాలనుకుంటున్నారు సార్? మాకు ఏ ఊర్లో కూడా భూముల గొడవలు బంద్ కావాలి, అది కోరుకుంటున్నాం. ఎవరిది వాళ్ళకి ఎవరు భూములు వాళ్ళకి కావాలి, భూముల గొడవలే బంద్ కావాలి. అవి అయితే మేము ఏ ఇంట్లో పెళ్ళి అయినా ఏ ఇంట్లో పండుగ అయినా అందరము సంతోషంగా జీవిస్తాం. చేసుకుంటాం. ఈ భూముల వల్ల ఏమవుతుందంటే అన్నకు తమ్మునికి లొల్లి, అక్కకు చెల్లెలికి లొల్లి, వదినకు మరదలకు లొల్లి, ఒకరు ముఖాలు ఒకరు చూసుకోలేక కుటుంబాల్లోనే గొడవలు అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయంటున్నారు. ఈ రెవెన్యూ అధికారులు ఏం చేస్తుండ్రు, కుటుంబాలలోనే గొడవలు పెడుతుండ్రు, అన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. అయితే ఇటువంటి ఎందుకయ్యా ఇట్లా చేసినామంటే అది ఒకసారి పట్టా అయిపోయింది, మళ్ళీ మరవనికే రాదు, కొట్టుకో. సార్ మరి ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చు అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీకు బ్యాంకుల నుంచి ఏ రుణం అందలేదా? బ్యాంకుల నుంచి రుణం ఏనికి మా భూమి ఆడ పడా ఉంటే బ్యాంకు రుణం ఎట్లా ఇస్తుంది మేడం? 14 ఏళ్ళ కొలిగా నాకు లేనిది ఇప్పుడు నాకు భూమి మీద ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? లేదు అంటారు. నాకు ఎట్లా వస్తుంది? నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు మరో రైతు అయితే ఆయన ఆవేదన వెలిబుచ్చుకోవడానికి మనతో ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మున్నయ్య మేడం. చెప్పండి సార్, మీకు ఎలాంటి మెండలు, అసలు మీ ఆవేదన ఏంటి? ఈడ మీటింగ్లల్లో ఒకరొకరు చెప్తూనే ఉంటారు మేడం. చేసేది మటకం దొంగ కథలే ఉన్నాయి. ఆడిపోతే ఓడొకలాగా చెప్తాడు, మేము ఇది ఇస్తున్నాం రైతులకు, అది రాజు చేస్తాం, రైతులకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని కాకేమ కథలు చెప్తున్నాం. కానీ చేసేది మటకం రైతులు బట్ట గనక కూడు గనక తిండి గనక కోట్ల చుట్టూ తిరిగి అలసిపోయి వాళ్ళ పిల్లలు కూడా చదువుకోని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులు వీళ్ళని ఎట్లానే చేసి కఠినంగా శిక్ష పడాలో చేయాలి. ఇందాక బ్యాంకు రుణం అంటే 20,000 ఇస్తున్నారన్న. 20,000 ఎకరాకి 20,000 ఇస్తామంటారు బుక్ పెట్టుకొని. ఏం సరిపోతుంది మేడం? ఎకరాకి 20,000 అంటాం. ఎకరా 20,000 సరిపోవు మేడం. మా పిల్లలకి ఏం పెడతాం? ఈ రైతు భరోసా ఇవన్నీ మీకు అందుతున్నాయా? ఎప్పుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేస్తాడు, లేకపోతే ఎవడు పోయి అడుగుతాడు. రైతు ఎక్కడి నుండి రాజు అవుతాడు? ఇంకా రైతు దాన్ని చేయక తప్పడు. మాకేం పెద్ద నౌకలు లేవు, జిల్లా కలెక్టర్ కాము. మేము చేస్తేనే అందరు బతుకుతారు. లాస్ అయినా లాభమైనా దాన్ని తిరగబడి మళ్ళీ చేస్తాం. మేము నష్టం వచ్చినా దాన్ని చేసిన దాకా ఇడవం. మేము దాని మీదే బతున్నాం కాబట్టి అనుభవిస్తాం, అన్నిటికీ అనుభవిస్తున్నాం కాబట్టి రైతును రాజుగా మారుస్తాము, అది చేస్తాం ఇది చేస్తాం. ఒకరొకరు మస్తు మాట్లాడతారు, కానీ ఒక్క రైతన్న రాజుగా మారిండా ఇంతవరకు ఇన్నేళ్ళ పరిపాలనలో? మారలేదు కదా. అదే విషయం నేను ఖండిస్తున్నా. రైట్, మరి మరో రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? శంకరయ్య. సార్, అసలు మీ డిమాండ్ ఏంటి సార్? ఈరోజు మీరు ధర్నా నిర్వహించడానికి అయితే వచ్చారు, అందరూ కలిసి రైతులతో కలిసి. అసలు మీరు ఏ డిమాండ్ మీద వచ్చారు సార్? ఎలాంటి అంశాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? భూమి సర్వేల లోపం ఉంది, ఒకరి భూమి ఒకరికి ఉంది. భూమి సర్వే మొత్తము ఎట్లా అంటే నంబర్ వైజ్గా సర్వే చేయాలి. ఎవరు భూమి ఉందో ఎవరు లేదో అనే, ఒక భూమిలో ఎక్కువ ఉంటుంది, ఒకరి భూమి తక్కువ ఉంటుంది. ఈ భూమి సమస్యలన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. ఈ హెచ్చుతగ్గులు అనేది సర్వే నెంబర్ ప్రతి ఊరూర సర్వే చేసి వాళ్ళ ఉన్న భూములన్నీ వాళ్ళకు సరిగా కొలిసి అద్దులు నిర్ణయించి ఇస్తే అన్ని సమస్యలు పోతాయి దాని నుంచి. కాబట్టి ఇది సర్వే చేయడమే ముఖ్యము, భూ సర్వే చేయడమే ముఖ్యం, అతి ముఖ్యం. ఈ భూ సమస్యలకు అన్ని మూలం ఒకటే ఏంటంటే ఎంఆర్ఓనే కేంద్ర బిందువు. ఈ భూమిల సమస్యలన్నీ వచ్చినాయంటే ఎంఆర్ఓనే డిఫాల్టర్. మొత్తం భూ సమస్యలు అనేది కేంద్రీకృతమైనాయి అంటే ఎంఆర్ఓనే కారణం. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాడు, నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఎక్కువ భూములను రిజిస్ట్రేషన్ చేస్తాడు, తక్కువ భూములను. మరి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాడు తప్పు చేసిండు కదా, మరి ఎంఆర్ఓ మ్యూటేషన్ ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు తెలుసు కదా ఇప్పుడు భూమి కాదు, భూమి కాని వాళ్ళని భూమి ఎందుకు చేస్తున్నాడు? మరి చేసినప్పుడు మరి మ్యూటేషన్ చేసినప్పుడు ఆబ్జెక్షన్ తెలపాలే కదా. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినావు నువ్వు నిషేధిత భూములని అనేది మా ఇద్దరు కలిసే కదా. మరి ఆయన రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఈయన మ్యూటేషన్ చేస్తాడు. అన్ని తప్పులన్నీ వీళ్ళిద్దరిలోనే జరుగుతాయి. కాబట్టి వీళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాలి. ముందు ఎవరు తప్పు చేసినా క్రిమినల్ కేసు పెట్టాలి, సివిల్ కేసు పెట్టవద్దు వాళ్ళ మీద. క్రిమినల్ కేసు పెట్టి ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళని శిక్షలు అమలు చేయాలి. అంతవరకు చేయలేదనుకో, ఆ చేయనప్పుడు ఈ వ్యవస్థ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇది మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని గేయాలు చేసినా, ఎంత చేసినా కూడా సాగుతూనే ఉంటుంది. అట్లా ఇప్పుడైతే క్రిమినల్ కేసు ఎంఆర్ఓ మీద పెడతారో ఇవన్నీ భూ సమస్యలన్నీ తెగిపోతాయి. ఏ భూ సమస్యలు ఉన్నాయి. ఒకరి భూమి ఒకరికి పట్టా చేయడము, ఒకరి తీసి ఇంకొకరికి చేయడం, తక్కువ చేయడం, ఎక్కువ చేయడము, అన్ని లోపాలన్నీ ఎంఆర్ఓనే కారణం.
దీనికి ఎంఆర్ఓని సరి చేసిన ఎంఆర్ఓ మీద ఎప్పుడైతే క్రిమినల్ కేసు పెడతామో ఆటోమేటిక్గా ఇవన్నీ సమస్యలు ఈ భూ సమస్యలు అన్నీ సాల్వ్ అయిపోతాయి. కాబట్టి ఎంఆర్ఓని ముందు సరిగా పెట్టాలి. ఎంఆర్ఓ మీద కేసు ఎప్పుడైతే మొదలవుతుందో ఆటోమేటిక్ భూ సమస్యలన్నీ 99% క్లియర్ అయిపోతాయి. కేంద్ర బిందువు ఎంఆర్ఓ. అట్లా ఎంఆర్ఓ మీద ఎప్పుడైతే తప్పు చేసిండని అనిపించింది అనుకో క్రిమినల్ కేసు పెట్టి ప్రాసిక్యూషన్ చేయాలి ఆయన. అదే ఒకటే ఈ భూ సమస్యలకు అన్నీ ఎంఆర్ఓనే కారణం. ఆ డిపార్ట్మెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంటే కారణం. కాబట్టి ఎంఆర్ఓ మీద చర్య తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. చూసాం కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిమాండ్. ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోండి, ఇలా స్పందించట్లేదు సరిగ్గా అని చెప్పి ఒకరి డిమాండ్. ఇంకొకరికి భూములు అస్సలు లేవు, భూములు మావి కాదంటున్నారు, మా భూముల్ని కూడా ఇంకొకరి డిమాండ్ చేస్తున్నారు. మరొకరేమో భూములున్నా ప్రభుత్వం నుంచి రుణాలు అందక పాస్బుక్లు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళ భూములు వాళ్ళకి దక్కటం లేదు అని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ, ఒక్కొక్క గాథ. ఇంత కన్నీటి కథలు అయితే మనం రైతుల దగ్గర నుంచి మనం వింటున్నాము. ఇంత ఆవేదనలో అయితే రైతులు ఉన్నారు. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు ఒక్కొక్క రైతు ఒక్కొక్క సమస్యతో ఒక్కొక్క బాధతో ఇక్కడికి వచ్చి తమ గోడును అయితే వెలిబుచ్చుకుంటున్న సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. ఎలాంటి సందర్భాల్లో ఉన్నారంటే అటు ఆత్మహత్య చేసుకోలేక, కుటుంబాన్ని పోషించలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ భూముల్ని వాళ్ళు దక్కించుకోలేక బాధపడుతుంటే, మరికొంతమంది ఏమో వాళ్ళ భూములు ఉన్నా కూడా వాటికి సరైన రుణాలు అందక బాధపడుతున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్క రైతుకి ఒక్కొక్క బాధ ఉంది. వివిధ రకాల బాధలతో అయితే ఇక్కడికి ఈరోజు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంత ఎండలో మనకి ఒక్క పూట తిరగడానికి ఇంత కష్టంగా ఉంది, కానీ వీళ్ళు ఇంత ఎండలో కూడా ఇంతలా ధర్నా చేస్తూ వాళ్ళ ఆవేదన ప్రభుత్వానికి చేరాలి, ప్రభుత్వాన్ని స్పందించాలి అని అయితే ఇక్కడ ధర్నా చేసిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆరుగాలం కష్టపడి రైతు ఎంత కష్టపడుతున్నాడు మనకు అన్నం పెట్టడానికి అనేది ప్రభుత్వం మాటలు ఎవరైనా చెప్తారు, కానీ స్పందించాలి ప్రభుత్వం. వీళ్ళ డిమాండ్లు అయితే నెరవేర్చాలి అని చెప్పి వీళ్ళ డిమాండ్ పై ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి వస్తుందో మరి చూద్దాం. ఈరోజైతే ఈ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్లన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని నేనైతే మా స్వతంత్ర టీవీ తరపు నుంచి అయితే కోరుకుందాం. ఎస్, థ్యాంక్ యూ. తిరిగి మరో కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం